సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు నిట్టెల కిరణ్మయ్య గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, ఈ రోజుల్లో వేసుకుంటున్న లెగ్గిన్స్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. ఈ లెగ్గిన్స్ వేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు, అనర్థాలు ఉన్నాయంటున్నారు. వాస్తవమేనంటారా? నిజమే తల్లి. పాపం చెప్తే ఆడపిల్లలు మనసు నొచ్చుకుంటారేమో నాకు తెలియదు, వెరిమోరి కామెంట్లు పెట్టేవాళ్ళు పెడతారేమో నాకు తెలియదు. కానీ నిజం చెప్పాలి అంటే అమ్మవారి స్వరూపాన్ని మన లలితా సహస్రనామాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే వాగ్భవ కూటమి, మధ్య కూటమి, కామరాజ కూటమి. ఓకే, మూడు భాగాలు. శిరస్సు నుంచి బ్రహ్మరంధ్రం నుంచి భుజాల దాకా, భుజాల నుంచి నడుము దాకా, నడుము నుంచి పాదాల దాకా. అందులో అతి సున్నితమైనటువంటి శరీర అవయవాలు కలిగినటువంటి స్థానము, మొత్తం శరీరానికంతా కూడా ఆధారభూతమైనటువంటి స్థానము కేంద్రీకృతమైంది ఈ నడుము నుంచి కింద భాగాలు. ఇవి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే వీలైనంత వరకు కంఫర్ట్ జోన్లో పెట్టాలి వీటిని. అందుకనే మన సనాతన సంప్రదాయంలో మన నార్త్ చూసుకున్నా, సౌత్ చూసుకున్నా, ఈస్ట్ చూసుకున్నా, వెస్ట్ చూసుకున్నా, మన భారతీయ సంప్రదాయంలో ఓకే, ఆ భారతీయ సంప్రదాయంలో ఏం చేశారు అంటే పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా, ఇంకో రకమైనటువంటి లెహంగాలు లాంటివి వేసుకున్నా, చీరలు కట్టుకున్నా, ఇక్కడి నుంచి ఎక్కడా కూడా బంధనం అనేటువంటిది ఉండదు. అలాగే పురుషులకు కూడా పంచలు చెప్పారు, అలాగే ప్యాంట్ షర్ట్స్ చెప్పారు. ప్యాంట్ షర్ట్స్ వచ్చిన కొత్తల్లోనే కొంత శాస్త్రాన్ని బాగా తెలుసుకున్న వాళ్ళు, ఆరోగ్యాన్ని బాగా కూలంకషంగా అవపోసన పట్టిన వాళ్ళు ఆ శాస్త్రాన్ని అప్పట్లోనే నిరోధించడానికి ప్రయత్నం చేశారు. ప్యాంట్ షర్ట్స్ వద్దు, మగవాళ్ళల్లో శుక్ల తేజోవంతమైనటువంటి ఆ కణాలు విడుదల కావడానికి ఇబ్బంది అవుతుంది, పిల్లలు పుట్టకుండా ఉండేవాళ్ళు పెరుగుతారు, నడుము నొప్పులు పెరుగుతాయి, వెన్నుపూస సంబంధిత వ్యాధులు పెరుగుతాయి, దానివల్ల మెడుల్లా వ్యవస్థ అంతా కూడా చెడుతుంది, ప్యాంట్లు మానేయండి. ప్యాంట్లు అప్పట్లోనే చాలా దీనిలోనేటువంటి ప్యాంట్లు కొత్తగా మన దగ్గరకు వచ్చి బాగా ప్రతి వాళ్ళు కూడా ప్యాంట్లు వేసుకునేటువంటి రోజులు వచ్చేటప్పటికి కొంతమంది పెద్దవాళ్ళు, అన్ని రకాల విషయాలు తెలిసిన వాళ్ళు ఎంతో దాన్ని పాపం ఆపాలని ప్రయత్నించారు. కానీ అప్పుడు తొందరగా స్ప్రెడ్ కాదు, చెడు తొందరగా వెళ్ళిపోతుంది. ఫ్యాషన్, ఎవరికి వాళ్ళు ఫ్యాషన్లోకి వెళ్ళిపోయి సినిమాలు చూసి ముందు మన వ్యవస్థని పాడు చేస్తాం సినిమాలే. ఆ సినిమాల వల్ల ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఆ చూసిన దాన్ని మనం తీసేసుకోవాలి. ఏ సినిమా వస్తే ఆ సినిమాలో హీరోయిన్ కట్టుకునేవి కావాలి, హీరో కట్టుకునేవి కావాలి. కనుక ఇలా కొత్త పోకడలకు వెళ్ళిపోయి పంచలు తగ్గిపోయినాయి. సో పంచల నుంచి ప్యాంట్లు ఉన్నంతలో మగవాళ్ళకు ఓకే అనుకున్నాం. కానీ ఆడవాళ్ళకి ఇప్పుడు ఏమైపోయిందంటే జీన్స్ ప్యాంట్ల వరకు నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే చలికాలంలో వెచ్చగా ఉంటుంది, కాస్త సపోర్ట్గా కూడా ఉంటుంది, గట్టిగా ఉంటుంది బట్ట, ఇబ్బంది లేదు. ఈ టైట్లు లెగిన్స్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఏమవుతుంది, మొత్తం నడుము భాగం నుంచి కింద దాకా ఎక్కడెక్కడ మొట్టమొదట నిజంగా గమనించండి. అంటే నేను కూడా స్త్రీనే, అమ్మనే నేను కూడా. బయట ఆడపిల్లలు నడుస్తున్నా, బైకుల మీద వెళ్తున్నా చూస్తుంటే ఆ లెగిన్స్ వేసుకుంటే ఎంత ఆక్వర్డ్గా వాళ్ళ శరీర భాగాలు కనపడుతూ ఉంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పడానికి నాకు బాధ వేస్తుంది, కానీ చెప్పి తీరాలి. ఎవరో ఒకళ్ళు చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? మగవాళ్ళ కామెంట్స్ లేకపోతే వికృతమైన చేస్లో చూసి బాధపడే కన్నా అమ్మాయి వేసుకోకండి అని చెప్తే బాగుంటుంది. శరీరం ఎలా ఉంటుందో అలా ఆ షేప్కి వెళ్ళిపోతూ ఉంటుంది అదంతా కూడా. పైగా టైట్గా ఉండేటప్పటికి ప్రతి కర్వ్ కూడా బాగా కనపడుతూ ఉంటుంది. దానివల్ల చాలా ఇబ్బంది ఆడపిల్లలే ఫేస్ చేయాలి. వెంటపడే మగపిల్లలు ఉంటారు, బైకుల మీదే వెంటపడుతున్నారు. ఒక్కోసారి యాక్సిడెంట్ జరిగి ఆడపిల్లలు కింద పడిపోతున్నారు, మగపిల్లలు కింద పడిపోతున్నారు ఈ చేజింగ్లో. దాంతో స్పీడ్ పెంచేసేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని రంగులు ఎలా ఉంటాయంటే అసలు వేసుకున్నారా వేసుకోలేదా అన్నట్లుగా కాంట్రాస్ట్ కలర్స్, అసలు వేసుకోలేదేమో అన్నంత స్కిన్ కలర్స్లో వెళ్ళేటప్పుడు అసలు దూరం చూసి అయ్యో ఏంటి ఇలా ఉన్నారు పిల్లలు అనేంత ఆలోచన మాకే కలుగుతుంది. అంటే చూసే చూపు ఒకటి బాలేనప్పుడు, సమాజం బాలేనప్పుడు, పైగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎంత సాన్నిహిత్యం పెరిగి ఇద్దరు సమఉజ్జీలు అనేటువంటి సమాజంలో పోకళ్ళు వస్తున్నా అవయవాల విషయంలో, బాడీ షేమింగ్ విషయంలో వేలెత్తి చూపించే వాళ్ళు ఇంకా ఎక్కువయ్యారు. ఇంకా ఇదివరకు సభ్య సమాజంలో తక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎక్కువయ్యారు. ఎంత చదువుకుంటుంటే అంత మూర్ఖులు అయిపోతున్నాం మనం. బాడీ షేమింగ్ ప్రకారంగా చూస్తే లెగిన్స్ కరెక్ట్ అయినటువంటి సాంప్రదాయం కానే కాదు. దానికి తోడు సైంటిఫిక్ రీజన్స్లోకి వెళ్తే ఈ నడుము దగ్గర నుంచి కింద ఉండేటువంటి భాగాలన్నీ కూడా మనకి ఆడవాళ్ళకి ప్రత్యేకంగా ఎలాంటివి అంటే జన్యు సంబంధమైనవి. అంటే మనం పిల్లల్ని కనాలన్నా, లేదు వాళ్ళు కడుపులో ఉన్నప్పుడు పోషించేటువంటి దృఢమైనటువంటి శరీర భాగాలుగా వాటిని మలుచుకునేటువంటి శక్తి ఆడవాళ్ళకి భగవంతుడు ప్రత్యేకంగా ఇచ్చాడు. కనుక ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా సున్నితమైనటువంటి అవయవాలుగా ఉంటాయి. వాటి మీద ప్రెషర్ కానీ
లేదు గట్టిగా లాగినట్లు కానీ చేయడానికి అవకాశం లేదు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ సైడ్స్లో ఉండేటువంటి ఓవరీస్తో పైన ఉండేటువంటి రకరకాలైనటువంటి కండరాలన్నీ కూడా ప్రెషర్కి లోనయ్యి మనకి పిల్లల్ని కనేటువంటి సమయంలో లేదు పిల్లలు పుట్టేసిన తర్వాత కానీ ఇలా టైట్స్ వేసుకోవడం వల్ల మెన్స్ట్రుయేషన్ అంటే నెలసరి వచ్చేటువంటి విధానాల్లో చాలా కంప్రెస్డ్ నరాలు ఎక్కువైపోవడం మూలాన అవి సరిగా అవ్వకపోవడం, ఓవర్గా అవ్వడం, ఈ 2 రకాల సమస్యలు వస్తున్నాయి. డాక్టర్స్ ఒకవైపున ఏం చెప్తున్నారు అంటే ఈ వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు టైట్స్ అప్పుడప్పుడు వేసుకోవాలి. ఎప్పుడు వేసుకోవాలి? బయటికి వేసుకోకూడదు, రోజు పడుకునే ముందర. అది జాగ్రత్త మనం గమనించాలి. డాక్టర్ ఏం చెప్తున్నారు, అది ఏ సమయంలో వేసుకోమన్నారు జాగ్రత్త గమనిస్తే పడుకోవడానికి ముందర, పడుకునే సమయంలో కాదు, పడుకోవడానికి ముందు నువ్వు ఆహారం తీసేసుకున్నాక ఒక అరగంట పడుకోవడానికి, అన్నం రాత్రిపూట తిన్న తర్వాత పడుకోవడానికి 2 గంటల సమయం పట్టాలి. అన్నాలు తినేసిన తర్వాత 1 గంట సమయం గడిచిన తర్వాత అప్పుడు మీరు వేసుకున్నటువంటి నైటీ లోపల నుంచి ఒక టైట్ గట్టిగా వేసుకుని ఒక అరగంట 45 నిమిషాలు అది ఉంచుకొని ఆ తర్వాత తీసి పడుకుంటే అప్పుడు కంప్రెస్ అయ్యి వెంటనే రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల ఆ వెరికోస్ వెయిన్స్లో ఉండిపోయినటువంటి రక్తనాళాలు ఏవైతే ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవి ఒక చోట జామ్ అయిపోయి లేదా గడ్డగట్టినట్టు అయిపోయి ఇబ్బంది పెడుతున్నాయో, ఉబ్బిపోయి ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే వేసుకోవాలి తప్ప రోజంతా అవి వేసుకుని పెట్టమని ఎవరు చెప్పరు. ఇప్పుడు నాకు ఇది బెణికింది, ఎంతసేపు వేసుకోమంటాడు? ఆ బ్యాండేజ్ నీకు నొప్పి అనిపించి అది కింద పెడుతుంటే లాగేస్తున్నంతసేపు వేసుకోమంటాడు. ఇంట్లో ఉంటే ఇలా పెట్టుకుని కూర్చోండి, వేసుకోవద్దు అంటాడు. ఎందుకంటే రక్త ప్రసరణాన్ని అది ఆపేస్తుంది. కాసేపు చేయి బెణికితే వేసుకునేటువంటి బ్యాండేజ్కే నీకు రక్త ప్రసరణ అయిపోతూ ఉంటే 24 గంటల్లో దాదాపుగా నువ్వు 20 గంటలు అది వేసుకునే ఉంటున్నావు. అవును, ఈజీగా ఉంటుంది. అదేమన్నా అంటే చాలా ఈజీగా ఉంటుంది, తొడిగేసుకోవచ్చు అంట. ఆ బట్టల క్వాలిటీ ఎలా ఉంది, అది నీ శరీరానికి ఎంతవరకు, నీ చర్మానికి అది మంచిది, నీ శరీరం ఎంతవరకు అంత స్టిఫ్గా ఉంటే అది లోపల ఉండేటువంటి ఇమ్యూనిటీని పెంచుకోగలుగుతుంది, లేకపోతే నీలో ఉండేటువంటి బాడీ జెనెటికల్గా బాగా స్వెట్టింగ్ ఇచ్చేదా, లేకపోతే బాగా పొడిపారిపోయేదా, ఇవన్నీ నువ్వు తెలుసుకోకుండా కనుక లెగిన్స్ వేసుకున్నట్లయితే చర్మ సంబంధితమైనటువంటి ఎలర్జీస్ చాలా వస్తాయి. ఇన్ని రకాల సమస్యలు. శరీరాన్ని హాయిగా ఫ్రీగా వదిలాల్సినటువంటి సాంప్రదాయంలో అటువంటి వస్త్రధారణని ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకుని మొత్తం ప్రపంచానికి చాలా గొప్పగా కనబడేటువంటి వస్త్రధారణ కలిగినటువంటి భారతీయులుగా పేరొందినటువంటి వాళ్ళు ఏమైపోయామంటే మనం ఇంకా అమెరికన్ డాక్టర్లతోనూ బ్రిటిష్ డాక్టర్లతోనూ మనం చెప్పించుకోవాల్సినటువంటి దుస్థితిలోకి వచ్చేస్తాం. అది చాలా సిగ్గుచేటు. మనకి వైద్యము అంటే మనదే వైద్యం అంటే. అటువంటి వైద్యం పక్కవాడి నుంచి మనం సలహాలు తీసుకోవాల్సి వస్తుంది. మనకు అన్నీ తెలిసి కూడా, కానీ చెప్పేవాడు చెప్తుంటే వినేవాడు వినట్లేదు. సో సొంత వైద్యం పనికిరాదా? సొంత వైద్యం అని కాదు, ఈ కొత్త పోకడలు ఏమవుతున్నాయంటే మనిషిని అసలు ఆరోగ్య విధానాలు ఏంటి, అనారోగ్య విధానాలు అనేటువంటి వాటి రెండింటి మధ్య కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి వాడికి నచ్చిన వైపుకు వాడు ఎలా ఎన్నాళ్ళు ఈ మధ్య కాలేజీలకు వెళ్ళి ఆడపిల్లలతో మాట్లాడిన వాళ్ళు ఎన్నాళ్ళు ఆంటీ, పెళ్ళయిందంటే పిల్లలు పుట్టారంటే ఆంటీ అంటారు. ఈ లోపల మాకు నచ్చినట్టు మమ్మల్ని ఉండనివ్వండి అంటున్నారు. ఆ పెళ్ళయి పిల్లలు పుట్టి నేను ఆంటీ అనాలి అంటే ఆంటీ తర్వాత నీకు ఇంకా 50 years లైఫ్ ఉంది. ఆ 50 years లైఫ్ నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీ మీద నువ్వు డిపెండ్ అవ్వాలి, స్వయం సిద్ధంగా నువ్వు ఉండాలి అంటే ఇలాంటి వస్త్రధారణ నీకు పనికిరాదు. కానీ ఇదంతా ఫ్యాషన్. ఆ ఫ్యాషన్ ఏం చేస్తుంది? మనిషికి కాసేపు సుఖాన్ని ఇస్తుంది. కానీ ఈ శరీరము ఫ్యాషన్ ఎంతసేపు? నువ్వు 24 గంటల్లో 20 గంటలు నీతో ఫ్యాషనబుల్ వస్త్రాలతో నువ్వు ఆనందాన్ని పొందావు. కానీ ఈ జీవితం నువ్వు ఆ ఫ్యాషన్ని వదిలేసిన తర్వాత కూడా చర్మము, దాంతో ఉండే ధాతువులు, నరాలు ఇవన్నీ నేను పోషించాలి, నీతో పాటు ఉండాలి. ఇవన్నీ కూడా తీసి అవతల పడేసి నేను కొత్తది వేసుకున్నాను అనేంత కెపాసిటీ నీకుంటే అప్పుడు వేసుకో. చర్మానికి ఎలర్జీ వచ్చేసింది, మచ్చలు పడిపోయినాయి, చుక్కలు వచ్చేసాయి, మొత్తం అంతా పొక్కులు వచ్చేసాయి. నువ్వు ఎన్ని చేస్తే నువ్వు ఆ చర్మాన్ని బాగు చేసుకోగలవు? అవునా కాదా? కనుక వస్త్రము అనేటువంటిది ఎంతవరకు అంటే నీకు రక్షణనివ్వాలి, నీ ఆ శరీరానికి ఒక ఆకృతిని ఇవ్వాలి, ఆ చూసేవాడికి మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి, అంతకు మించి అమ్మ అనేటువంటి భావాన్ని కలిగించాలి. ఇవేమీ లేకుండా నువ్వు వస్త్రధారణ చేసి నువ్వేదో తాత్కాలికంగా హాయిగా ఉంది నాకు అనుకోవడమే తప్ప దీనివల్ల నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నెగిటివ్నెస్నో లేకపోతే అనవసరమైనటువంటి ఆలోచనలను నువ్వు పెంచుతున్నావు అంటే అది ఏ రకంగానూ నీకు మంచిది కాదు. పైగా దీర్ఘకాలికంగా ఆ బట్టల వల్ల నీకు కూడా నువ్వు నీ సుఖాన్ని కూడా నువ్వు కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది, నీకున్నటువంటి ఆ చర్మ సౌఖ్యాన్ని కూడా నువ్వు వదిలేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఇన్ని పెట్టుకుని వద్దు అని ప్రతి వాళ్ళు ఘోషిస్తుంటే నేను అదే వేసుకుంటాను అని వేసుకుంటే ఇంకా ఏం చేస్తాం, ఎవడి కర్మకి వాడే బాధ్యుడని వదిలేస్తాం. అంతే అంతే. అద్భుతమైన రహస్యం అమ్మ, నిజంగా చక్కగా చెప్పారు. అంటే ఏది నిజం, ముఖ్యంగా అమ్మాయిలు ఆడపిల్లలు ఎలా ఉండాలనేది చాలా చక్కగా చెప్పారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.
సో చూసారు కదండి, మన ఆరోగ్యంగా మనం ఉండాలి అంటే ఎలాంటి దుస్తులు ధరించాలి, ముఖ్యంగా ఆడపిల్లలు ఏ విధంగా ధరించాలి, ఎలా ఉండాలి అనేది ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి ప్రోగ్రాంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.